అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సండ్ర. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్ని. ఈరోజు మనం ఒక చిన్న సమస్య గురించి మాట్లాడుకుందాం. ఆ సమస్య ఏంటంటే పెళ్లి. అదేంటి వీడి సమస్య గురించి మాట్లాడుకుందాం అని చెప్పి దాన్ని పెళ్లి అంటాడు. అంటే పెళ్లి అంటే సమస్య? అవునండి. ఈ రోజుల్లో సమాజంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే చాలు ఇమీడియట్గా అతని బంధువులు కానీ, పెద్దవాళ్ళు కానీ, లేకుంటే ఫ్రెండ్స్ కానీ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, నాయన ఇంక నీ జీవితం ఈ రోజు అయిపోయినట్టే. ఈ రోజు నుంచి పెళ్ళని చెప్పినట్టు చెయ్యాలి, లేకుంటే భార్య ఎక్కడ తిప్పలు పెట్టినా, లేకుంటే సీరియల్స్, షాపింగ్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు. అదే అమ్మాయికి వచ్చేసరికి కూడా ఈ రోజు నుంచి భర్త ఎటువంటి రాచి రంపాలు పెట్టినా నువ్వు పడాల్సిందే, వారికి కావాల్సిన గొడ్డు చాకరీ నువ్వు చేయాల్సిందే అని చెప్పి మొత్తం ఇలా భయపెడుతూ ఫీడ్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఇలా భయాన్ని ఫీడ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారు చేసుకున్న వెంటనే వన్ డే బాగుంటారు, లేదా వారం బాగుంటారు, లేదా నెల బాగుంటారు. నెల తర్వాత ఏదైనా చిన్న గొడవ రాగానే ఇమీడియట్గా దాన్ని సర్దుకోవాలని చూడరు. ఆ ఆలోచనలు బయటకు వస్తాయి. మనం ఏదైతే భయాల్ని ఆలోచనలుగా పెట్టాం కదా, ఆ ఆలోచనలు బయటకు వచ్చి నాకు ముందే తెలుసు భార్య అంటే ఇలాగే ఒక సాడిస్ట్ గా ఉంటుంది, నాకు ఎప్పుడు ఇలా చూపిస్తుంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్తున్నారు. నాకు పెళ్లికి ముందే తెలుసు, అయినా నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేదా భార్య కూడా ఇలాగా ఆలోచిస్తుంది. భార్య ఏమంటుందంటే, నాకు తెలుసండి జీవితాంతం నేను చాకరీ చేయడానికి ఇక్కడ ఉన్నాను, మీరు పెడితే తినాలి, లేకుంటే పడుండాలి, ఇలాగే మీ పిల్లల్ని అందరినీ చూసుకుంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక నెగిటివ్ గా ఆమె ఆలోచిస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఏదైతే భయాల్ని వాళ్ళ మనసులో నాటామో అవి. ఎందుకంటే మన ఆలోచనలే మన ప్రవర్తనకి దారితీస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇలా భయాల్ని కాకుండా వాళ్ళలో పాజిటివ్ నాటండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక 3-4 ఫ్యామిలీ కౌన్సిలింగ్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఒక చిన్న విషయం చెప్పారండి. వాళ్ళు, సార్ మా ఫ్యామిలీలో కొద్ది ప్రాబ్లంగా ఉంది, మేము సర్దుకోలేకపోతున్నాం, అసలు ఎలా ఉండాలి, హ్యాపీగా లేవని చెప్తున్నప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడానికి బాగా డీప్కి వెళ్ళానండి. డీప్కి వెళ్ళినా కూడా వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం నాకు కనపడలేదు. ఆస్తి ప్రాబ్లమా? కాదు. ఆరోగ్యం అన్న ప్రాబ్లమా? కాదండి. చిన్న సమస్యలు ఏంటంటే వాళ్ళలో భయాలు. భార్యాభర్తలంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, లేకుంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉండరనే మిస్బిలీఫ్ ఒకటి ఉంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు హ్యాపీగా లేరు. సో ఆ ఒక్క విషయం నేను ముందుగా మీకెందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా వివాహం అనే చర్చ వచ్చినా, లేకుంటే ఆ విషయం గురించి మాట్లాడాలంటే యావత్ భారతదేశాన్ని వైపే చూస్తున్నారండి. ఆ వివాహ వ్యవస్థ మీద అంత నమ్మకం, అంత పేరు ఎక్కడ ఉందంటే ఒక భారతదేశంలో ఉంది. ఆ వివాహ వ్యవస్థని ఇంకొంచెం పైకి తీసుకెళ్లాలంటే ఇలా మీరు వాళ్ళల్లో భయాలు నాటేదానికంటే ఏదైనా పాజిటివ్గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ భయం అంటే ఎలా ఉంటుందంటే, భయం అంటే పాము కాటు లాంటిదండి. పాము కాటేసింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, మనకు ఒక అపోహ ఉంది, పాము కాటేగానే ఇమీడియట్గా చనిపోతాం అని. కానీ ఈరోజు సైన్స్ ఏం చెప్తుందంటే, పాము ఇక్కడ కాటేసింది అనుకోండి, ఆ విషయం ఇక్కడికి పాకదు, ఇది ఇక్కడే ఉంటుంది, చాలా టైం పడుతుంది. కానీ భయం వల్ల మన హార్ట్ రేట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇమీడియట్గా ఇది మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అయిపోతుంది. అలా ఎప్పుడైతే అయిపోతుందో ఆ భయం వల్ల 10 గంటలు బతకాల్సిన వ్యక్తి గంటలో చనిపోతాడు. అందుకని అలాంటి భయాన్ని ఈరోజు జనరేషన్లో అసలు నాటొద్దండి. సో హ్యాపీగా వాళ్ళు ఉండడానికి మీరేం చేస్తారంటే, ఈరోజు నుంచి పాజిటివ్ చెప్పండి. భయాల్ని చెప్పేదానికంటే బాధ్యతలు చెప్పండి. ఎప్పుడైతే మీరు బాధ్యతలు చెప్తారో వాళ్ళు అది నేర్చుకుంటారండి. ఈరోజు పెళ్ళంటే ఒక ప్రయోగం కాదండి వాళ్ళకి భయాలు చెప్పడానికి. అదొక ప్రేమ, 2 జీవితాలని కలిపే ప్రేమ. ఆ 2 జీవితాల గురించి మీరు ఆలోచించి చేశారంటే అది ఒక కుటుంబాన్ని నిలబెడుతుందండి. ఈరోజు మనం ఆ పెళ్లిని ఇంకా పైకి తీసుకురావాలంటే మీరు ఆ ప్రేమని ఆ పెళ్లితో జోడించి మీరు కనుక ఆ పాజిటివ్ని ఫీడ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఇది ఉపయోగపడుతుందో వాళ్ళకి అంటే, ఒకవేళ ఉపయోగపడకపోవచ్చు కానీ హాని మాత్రం చేయదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మరీ ఈ వీడియోని చూసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.